రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము మనమందరం కలిసి చదువుదాం. ఈ భాగములు గట్టిగా చదవండి, నెమ్మదిగా చదవండి, అర్థం చేసుకొనుచు చదవాలని ప్రభు పేరట కోరుతుంటున్నాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చదివిన ఈ మాటలు దేవుడు మన యొక్క వెనికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడును గాక. క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉన్న మరొక ప్రాముఖ్యమైన బాధ్యత ఇక్కడ పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనము మన మీద ఉంచబడిన గురుతరమైన బాధ్యత ఏంటి అంటే దినదినము మనం ఏం చేయబడాలంట, నూతన పరచబడాల. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, ప్రభువైన యేసు క్రీస్తు వారిని అంగీకరించిన ప్రభు బిడ్డలు వారు ఎలాగుండాలంటే ఒకే విధమైన జీవితం కాదు, దినదినము నూతన పరచబడు వారుగా ఉండాలి. ఇది మన మీద ఉంచబడిన గొప్ప బాధ్యత అనేది మనము ఎరిగిన వారమై ప్రయాసపడవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇది చాలా మనకు అవసరమై ఉంటున్నది. కాబట్టి ఈ విషయంలో చాలామంది గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు. ప్రభువును ఎరిగినాము, రక్షించబడ్డాము, ప్రభు బిడ్డలుగా చేయబడ్డాం, పరలోకానికి వెళ్తాము అనేటువంటి ఆలోచనతో ఉండి వారు ఎంతగానో వారు నూతనపరచబడాలనేటువంటి అంశం విషయంలో వారు ఏమాత్రము ప్రయాసపడడం లేదు. కానీ ప్రభువు నిన్ను ఏర్పరచుకునింది, నిన్ను పిలిచింది, రక్షించినది కారణం ఏంటి అంటే నీవు నూతనపరచబడుతూ ముందుకు సాగాలి. కాబట్టి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి, గత నెలకు ఈ నెలకు, గత వారానికి ఈ వారానికి, నిన్నటి దినానికి ఈ దినానికి మనలో మార్పు అనేది కలుగుతూ ఉండాలి. ఎలాంటి మార్పు కలగాలి? నూతన పరచబడవలసిన వారముగా మనము ఉంటున్నాం. అదే ప్రభు మనందరి యొద్ద నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మనలో ఏముందంటే క్రీస్తు యొక్క జీవము ఆయన ఉంచిన వాడుగా ఉంటున్నాడు. మనలో దేవుని యొక్క శక్తి కార్యసాధకము చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మనము ఈ విషయంలో మనము మనస్సులో ఎల్లప్పుడూ ఆలోచన కలిగిన వారమై నూతనపరచబడడానికి మనం ఒక తీర్మానం చేద్దాం. కాబట్టి నూతనపరచబడుట అంటే అర్థం ఏంటి? మనందరం గ్రహించవలసిన వారముగా మనం ఉంటున్నాం. నూతనపరచబడటం అంటే ఏదో బాహ్యంగా కొన్ని మార్పులు కలగడం కాదు. కలర్ డ్రెస్ పోయి తెల్లని వస్త్రాలు రావడం కాదు నూతనపరచబడడం అంటే. లేకపోతే బంగారంతా తీసి పక్కన పెట్టడం కాదు నూతనపరచబడడం అంటే. లేకపోతే కొన్ని అలవాట్లు మనము నేర్చుకోవడం కాదు, ప్రైతులాడి చెప్పడం, లేకపోతే రకరకాలైనటువంటి విధానంలో అలవాట్లు నేర్చుకోవడం కాదు నూతనపరచబడడం అంటే. లేకపోతే నైస్ బిహేవియర్ అనేది మనము ముఖానికి ధరించుకోవడం కాదు నూతనపరచబడడం అంటే. ఇవన్నీ చేయాలి, కానీ నిజమైన నూతనముగా పరచబడడం అంటే ఇది కాదు. కాబట్టి ప్రేమైన సహోదరి సోడ, నూతనపరచబడాలంటే ఇక్కడ పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? 2 కొరింథీ 4:16, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ద ట్రూ మీనింగ్ ఆఫ్ బీయింగ్ రెన్యూడ్ ఈజ్ వీ నీడ్ టు రెన్యూ ఇన్ అవర్ ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషునిలో మనం ఏం చేయబడాలంట? నూతన పరచబడాలి. ఇది నూతన పరచబడడం అంటే సత్యము. చాలామంది ప్రేమైన సహోదరి సోడు, అందుకనే బాహ్యంగా మనం మార్పు చెందినా కానీ అంతరంగంలో నూతన పరచబడకపోతే దానివల్ల ఏ లాభం లేదు. దాన్ని నూతన పరచబడము అని అనరు. ఇది నాలో చాలామంది క్రైస్తవుల విషయంలో చాలా మోసపోతూ ఉంటున్నారు. చాలామంది కొన్ని అలవాట్లు చేసుకుంటారు. బైబిల్ చదవడం, లేకపోతే రకాలైన వస్త్రాలు ధరించుకోవడం, లేకపోతే రకరకాలైన ఆచారాలు చేయడం, ఇవి అలవర్చుకొని నూతనపరచబడినాము అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతో మోసము. కాబట్టి పౌలు ఎంతో క్లియర్గా మనకు చెప్పుతున్నాడు, ఎక్కడ నూతనపరచబడాలంట? అంతరంగ పురుషునిలో నూతనపరచబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ విషయం మనం ఈ యొక్క ఉదయకాల సమయమున
ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం అందరము నేర్చుకుందాం. ఇలాంటి మార్పు మనం ఏదో చదువుకోవడం వలన, డాక్టరేట్లు పొందడం వలన, డాక్టర్లు కావడం వలన, ఇంజినీర్లు కావడం వలన, థియాలజీ నేర్చుకోవడం వలన సాధ్యం కాదు. కాబట్టి మ్యాన్స్ ఎఫర్ట్ ఈజ్ యూజ్‌లెస్ టు బికమ్ ఎ న్యూ మ్యాన్. కాబట్టి నూతనపరచబడుటలో మానవుని యొక్క ప్రయాస ఎంతో వ్యర్థం. కాబట్టి మనము దేవుని యొక్క సహాయము చేత మాత్రమే మనం నూతనపరచబడే వారముగా మనము ఉంటాం. ఇది మనమందరం చాలా జాగ్రత్తగా మన మనసులో మనం ఉంచుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి రెండవదిగా మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే, ఈ నూతనపరచబడడం అనేది ఏదో నేను గత సంవత్సరం నేను ఎలా ఉన్నానో తెలుసా? తాగుతా ఉంటిని, మానేశాను అని అనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ నూతనపరచబడడం అనేది ఎప్పుడో, ఇట్ ఈస్ నాట్ ఎ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడో జరిగింది కాదు. నూతనపరచడం అనేది ఎలాగుండాలంట? ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. పౌలు ఇక్కడ ఏమన్నాడు? దిన దినము. మనం గుర్తించాలన్నమాట. దాంట్లో అర్థం ఏంటి అంట? ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. దినదినము జరిగేటువంటి పరిచర్య ఇది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా మనమందరం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. ఏదో గత దినాల్లో నేను ఇలాగున్నాను, అలా చేశాను, ఇది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవడం కాదు. పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ కెనాట్ రెన్యూ ఇంటు ద ఫ్యూచర్. నిన్ను మార్చలేదు పూర్తిగా. కాబట్టి ఇఫ్ యు డ్వెల్ అపాన్ యువర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్, దట్ ఈస్ యుల్ బికమ్ ఎ ప్రౌడ్‌ఫుల్ పర్సన్. ఏదో గత దినాల్లో ఏదో సాధించానని అది ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు గర్వాంధుడు అవుతావు తప్ప నూతనమైన మార్పు నీలో కలగదు. కాబట్టి పౌలు అందుకే ఏమన్నాడు? వెనుకున్న వాటి మరిచి ముందున్న వాడి కొరకై నేను వేగిరపడుతున్నాను అన్నాడు. కాబట్టి మనమందరం కూడా రెండవదిగా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే, మొట్టమొదటిగా నూతన పరచబడుట అంటే అర్థం ఏంటి? అంతరంగ పురుషుడు నూతన పరచబడుట. రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? నూతన పరచడం అంటే ఏదో అకేషనల్ ఇన్సిడెంట్ కాదది. ఏదో ఒక్కసారి జరిగిన సంగతి కాదది. దినదినము మనలో జరిగే కార్యక్రమము. కాబట్టి ఇది మనము ఎడతెగక జరగని పని అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, ఈ విషయంలో మనం జాగ్రత్తగా మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. కాబట్టి ఈ దినం మనం కూడా ఏదో గత దినంలో ఇలా ఉన్నాను, నేను మారు మనసు పొందిన ఇలాగ అయిపోయాను అని అనుకోనొచ్చు. నూతన పరచబడే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే జాగ్రత్త, అది దేవుడు ఏమాత్రం నీ యొద్ద నుంచి కోరుకోవడం లేదు. కాబట్టి నూతన పరచబడడం అంటే దినము నూతన పరచబడాలి. కాబట్టి డోంట్ డ్వెల్ అపాన్ యువర్ పాస్ట్ థింగ్స్. కాబట్టి ఏదో గత దినాలు అది సాధించిన వాటి మీద నువ్వు ఎప్పుడే కానీ వాటి మీద ఎల్లప్పుడు మనస్సు కలిగి ఆలోచించుకుంటూ వాటిలో బ్రతకద్దు. కాబట్టి కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్. పౌలు వలె వెనకున్న వరచి ముందున్న వాడి కొరకై వేగుపరుచున్నాను అని చెప్పినట్లు మనమందరం కూడా ప్రతి దినము మనం నూతన పరచబడడానికి మనము ముందుకు సాగుదాం. తర్వాత మరొక ప్రాముఖ్యమైన సత్యాన్ని నూతన పరచబడే విషయంలో నేను చెప్పి నేను ముందుకు సాగుతాను. ఇక్కడ పౌలు 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. 2 కొరింథీ 4:17, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, పౌలు ఈ మాటలు చెప్పడం ద్వారా ఒక ఆశీర్వాదాన్ని ఆయన మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. వారిలో ఎలాంటి మార్పు కలిగిందో చూడండి. నూతన పరచబడుట ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని వారు చూస్తున్నారు. కాబట్టి ద రెన్యూడ్ స్పిరిట్ విల్ లుక్ ఇన్ టు ద థింగ్స్ దట్ కెనాట్ బి సీన్. కాబట్టి నూతన పరచబడిన ఈ అంతరంగ పురుషుడు దేన్ని చూస్తాడంట? కనపడని వాడిని చూస్తాడు. కాబట్టి అంతేకాదు, ఇక్కడ మరొక మాట అంటున్నాడు పౌలు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువ నిత్యమైన భారమును కలగజేయుచున్నది. కాబట్టి నూతన పరచబడేటువంటి ఆత్మ అంతరంగము ఈ యొక్క నిత్యమైన వాటి కొరకు ఎంతగానో ప్రయాసపడేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క బాహ్యమైన వాటిని విడిచిపెట్టి నిత్యమైన వాటి కొరకు
ఎంతగానో ప్రయాసపడేదిగా, భారము కలిగినదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ సమయంలో ఎందుకు నూతన పరచబడాలో తెలుసా? దినదినము ఎందుకు మనం మార్పు చెందాలో తెలుసా? ఎప్పుడైతే మార్పు చెందుతామో అప్పుడే మనం నిత్యమైన వాటి కొరకు ప్రాకులాడగలము, ప్రయాసపడగలము, నిత్యమైన వాటిని ఆశించగలం. నిత్యమైన వాటి కొరకు మనం ఎంతగానో ఆశిస్తూ, వాటి కొరకు ప్రయాసపడుతూ, వాటి కొరకై మనల్ని మనం సిద్ధపరచుకోగలిగిన వారముగా మనం ఉంటాము. కాబట్టి వి కెన్ సే దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ బీయింగ్ రెన్యూడ్. నువ్వు నూతన పరచబడుతున్నావు అంటే ఒక రుజువు ఏంటో తెలుసా? ఈ లోక సంగతుల మీద నీకు ఆశ పోతూ ఉంటుంది, నిత్యమైన వాటి మీద అత్యధికమైన ఆశ కలుగుతూ ఉంటుంది. అదే నిజమైన రుజువు, నీ అంతరంగ పురుషుడు మార్పు చెందుతున్నాడు అనేదానికి. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ మాటలు మనము గుర్తుంచుకుందాం. కాబట్టి అందుకని పౌలు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1 అధ్యాయం 23 ఒక మాట అన్నాడు పౌలు. లెట్ us turn to Paul's epistles to Philippians chapter 1 verse 23. Let us read all together. 23 ఫిలిప్పీయులు రాసిన పత్రిక, ఎవరైనా చదవండి. ఆ, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. 21 నా బ్రతుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కుండుట నాకెంతో మంచిది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఎందుకని ఇలాంటి డిజైర్ కలిగింది పౌలు? ఈ డజన్ ఇది పౌలు ఏదో ఎస్కేప్ అవుతున్నాడని కాదు అని అర్థం. ఈ లోక సంగతుల విషయంలో, లేకపోతే శ్రమల విషయంలో, లేకపోతే అవమానాల విషయంలో, ఇబ్బందుల విషయంలో ఆయన తప్పించుకోవడానికి ఈ మాటలు పలకడం లేదు. ఈజ్ నాట్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ప్రభు కొరకు శ్రమ పడడం మాత్రమే కాదు, ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు. కాబట్టి ఈజ్ నాట్ టెల్లింగ్ ఈజ్ అంటే ఆయన మాటలు ఏం చెప్తున్నాడంటే వాటిలో ఏదో తప్పించుకొని పోవాలని కాదు. ఆయన అంతరంగ పురుషుడు నూతన పరచబడడం వలన పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను ప్రభువుతో ఉండడం నాకెంతో ఆశ, అంటే పరలోకంలో నేను ఉండడం నాకెంతో ఎంతో ఇష్టము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోక సంగతులు ఆయనకి ఏమాత్రము ఇష్టం లేవు. వాటి మీద ఉన్న ఆశ పోయింది, వాటి మీద ఉన్న కోరిక పోయింది, వాటి మీద ఏమున్నటువంటి ఆ యొక్క డిజైర్ అంతా పోయింది. వాటి కొరకు ఆయన ప్రాకులాడడం లేదు. ఆయన పరలోకాన్ని కోరుకుంటున్నాడు, ప్రభువుతో ఉండటం మేలంటున్నాడు. దిస్ ఈస్ ద ట్రూ ప్రూఫ్ దట్ యువర్ స్పిరిట్ ఈస్ బీయింగ్ రెన్యూడ్. నీ అంతరంగ పురుషుడు మారుతున్నాడు అనేదానికి ఇదే గురుతము, చాలా రుజువు అని మనము చెప్పవచ్చు. లోపల ఏమవుతుంటుంది? లోకం మీద ఆశ తరిగిపోతుంటుంది, పరలోకం మీద ఆశ అధికమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన వాటి మీద మనకు మనసు పోతుంది, నిత్యమైన సంగతుల మీదకి మన మనసు తిప్పబడేదిగా ఉంటుంది. ప్రభు యొక్క సన్నిధి అధికంగా కావాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, అందుకనే రూపాంతర పరచబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇది నాలో క్రైస్తవులు ఎందుకు ఈ తుచ్చమైన తాత్కాలికమైన భూ సంగతులను ఎక్కువగా కోరుకుంటున్నారు? ప్రభు కంటే, ఆత్మీయమైన సంగతుల కంటే ఎందుకు వారి మనస్సు వీటి మీదకి ఎక్కువగా తిప్పబడుతుంది? ఎందుకు రాజీ పడిపోతూ ఉంటున్నారు? నిత్యమైన సంగతుల విషయంలో ఎందుకు రాజీ పడిపోతున్నారు? కారణం ఏంటి అంటే రూపాంతరపరచబడుటను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనమందరము జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రేమైన సోదరు, అందుకనే బైబిల్ గ్రంథము మన మీద ఉంచిన ఒక గురుతరమైన బాధ్యత ఏంటంటే నూతన పరచబడాలి. అదే మనకెంతో ఆశీర్వాదకరమని మనం అందరం గుర్తించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇప్పుడు పౌలు మరొక మాట అన్నాడు ఇక్కడ. ముందుకు సాగుదాం. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కాబట్టి బాహ్య పురుషుడు కృషించుచున్నాడు అంటే అర్థం ఏంటి? ఏం జరుగుతూ ఉంది? బాహ్య పురుషునికి ఏం జరుగుతూ ఉంది? శక్తి పోతా ఉంది, అందం పోతుంది, ఇంకేం జరుగుతుంది? ఆరోగ్యం పోతా ఉంది, బలహీనతలు కలుగుతూ ఉంటున్నాయి, ఇంకేం జరుగుతున్నాయి?
బాహ్య పురుషుడు సమాధి దగ్గరికి సమీపిస్తున్నాడు, కానీ అంతరంగ పురుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? బలవంతుడై నిత్య మహిమ కొరకు సిద్ధపరచబడుతున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మనం ఇది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ విషయం గుర్తించాలి. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? ఎక్స్టర్నల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, చాలా బలవంతులుగా కనబడుతున్నారు. అంతరంగంలో పురుషుడు ఎలా ఉన్నాడో తెలుసా? కృషించిపోయిన వాడుగా ఉంటున్నాడు. సంసోన్ ఎలాగున్నాడు? బయటికి 3000 మందిని చంపగలిగిన శక్తి ఉంది. అంతరంగంలో ఎలాగున్నాడు? దెలైలా కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. ఎంత బలహీనంగా ఉన్నాడో చూడండి అంతరంగ పురుషుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, మోసపోతున్నారు. బయటికి బాగున్నాంలే అని అనుకుంటున్నారు, కానీ అది మోసము. జాగ్రత్తగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకునడం లేదు. మనం బాహ్యంగా ఎంత సాధించామనేది కాదు, ఎంత సేవ చేసామనేది కాదు, ఎలాంటి మనం విధానంలో ఇతరులను మెప్పిస్తున్నాం అనేది కాదు. దాని అర్థం అంతరంగంలో నువ్వు ఎలాగున్నావు అనేదే దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలుతో ఇదే అన్నాడు. అక్కడ దావీదును ప్రభు ఏర్పరచుకోకముందు సమూయేలు ఏం చేశాడంటే అందరిని చూసి వీళ్ళే వీళ్ళే అని అనుకుంటున్నాడు. కాబట్టి సమూయేలు కూడా మోసపోయాడు. అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు అనుకుంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నాకు బాహ్య స్వరూపము కాదు, అంతరంగము ముఖ్యము. కాబట్టి అక్కడ ఏమన్నాడు? మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ నేను హృదయమును లక్ష్య పెట్టువాడను. ప్రభు అప్పుడే తెలియజేశాడు, ఐ డోంట్ లుక్ అట్ ద ఎక్స్టర్నల్ అపియరెన్స్, బట్ ఐ లుక్ అట్ ద ఇన్నర్ మ్యాన్. నా దృష్టి ఎప్పుడు అంతరంగ పురుషుని మీద ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వీ నీడ్ టు ఫోకస్ ఆల్వేస్ అవర్ ఐస్ ఆన్ అవర్ ఇన్నర్ మ్యాన్. మన అంతరంగ పురుషుని మీద మన నేత్రములు ఎప్పుడు కేంద్రీకరించాలి. నా అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? కాబట్టి మీకు అందరికీ ప్రశ్న రావచ్చు, అంతరంగ పురుషుడు అంటే ఎవరు? నేను చూడగలనా అని కదా. చూడగలమా మనం? సిటీ స్కాన్ చూడగలమా? ఎంఆర్ఐ ద్వారా చూడగలమా? చూడలేం, మన వలన సాధ్యం కాదు. కాబట్టి అంతరంగ పురుషుడు అంటే ఎవరు? అంతరంగ పురుషుడు అంటే ఎవరు? కాబట్టి 4 సంగతులు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి అంతరంగ పురుషుడు అంటే. నెంబర్ 1 చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. లెట్ us turn to Paul's epistle to Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ పౌలు ఎంతో స్పష్టంగా ఒక మాట ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి. ఒక్క వచనం చదువు. 23వ వచనము, 22, 23, 24 చదువు. 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. కాబట్టి ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, దేంట్లో నూతన పరచబడాలంట? మీ చిత్తవృత్తి యందు. చిత్తవృత్తి అంటే ఏంటి? అసలు ఈ పదం అర్థమవుతుందా మీకు? చదివినప్పుడు అర్థమవుతుంది ఏమన్నా? చిత్తవృత్తి అంట. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్ కదా, తెలుగు చాలా కష్టంగా ఉంటుంది. చిత్తవృత్తి అంటే ఏంటమ్మా? తనేమనుకుంటుండ అది చేయడమా? సులభంగా చెప్పండి. చిత్తవృత్తి అంటే ఏం లేదు, మనస్సు నూతన పరచబడాలి. యువర్ మైండ్ మస్ట్ బి రెన్యూడ్. కాబట్టి మైండ్ సెట్ మారాలి, కాబట్టి బుద్ధి మారాలి. కాబట్టి ప్రేమైన సోదరిస్తుడు, దానియేలు లాంటి శ్రేష్టమైన బుద్ధి మనకు రావాలి. అదే ఇక్కడ పౌలు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇన్నర్ మ్యాన్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద మైండ్ మస్ట్ బి చేంజ్. నీ యొక్క మనస్సు మార్చబడాలి, నూతన పరచబడుతూ ఉండాలి. అదే రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో పౌలు అదే మాట తెలియజేస్తూ వచ్చాడు. లెట్ us turn to Romans chapter 12 verse 2. రోమేలకు రాసిన పత్రిక ఈ కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మన ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వెళ్దాం. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇదే మాటను ఎఫెసీయులతో ఏమంటున్నాడంటే మీ చిత్త వృత్తి యందు మీరు నూతన పరచబడండి అంటున్నాడు.
కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇన్నర్ మ్యాన్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ద మైండ్. మనుషుని యొక్క మనసు మార్చబడాలి, నూతనపరచబడుతూ ఉండాలి. దినదినము మన మనస్సు మారాలి. కాబట్టి మారాలి మారాలి, మీ మనస్సులు మారాలి. మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇది పాట మనం పాడుతూ ఉంటాం. కాబట్టి మన మనసులు మారకపోతే లాభము లేదు. ఎందుకో తెలుసా? మనసు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో, మనుషుని యొక్క జీవితంలో. మైండ్ మ్యాటర్స్ సో మచ్. కాబట్టి మనకు మనసు విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనస్సే సమస్తమును నిర్ణయిస్తుంది. కాబట్టి మనసు చేతిలో మనం ఉంటున్నాం. కాబట్టి అందుకే చెప్తుంటారు కదా, మనసు ఉంటే ఏముంటుందంట? మార్గం ఉంటుంది. మనసు లేకపోతే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే మనస్సు మారాలి. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎలా మారాలంట? దినదినము మారాలి, రూపాంతరం చెందాలి. అది మనందరి దగ్గర నుంచి ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. రెండవదిగా ఇన్నర్ మ్యాన్ అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన రెండవ ప్రాముఖ్యమైన ఫ్యాకల్టీ ఏంటంటే ద హార్ట్. హృదయము మారాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, కాబట్టి హృదయము మారకపోతే లాభం లేదు. ఎందుకని? సమస్తము మన హృదయంలో నుంచే బయలుదేరుతున్నాయి కదా. కాబట్టి హృదయం అనేది మారాలి. ఎందుకంటే ప్రభువు కూడా హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం నూతన పరచబడే విషయంలో మనం ప్రయాసపడవలసిన రెండవది ఏంటంటే హృదయము మారాలి. కాబట్టి అందుకనే ప్రభు తన రక్తాన్ని చిందించినాడు, తన యొక్క సమస్తమును ఆయన అనుగ్రహించినాడు. కాబట్టి హృదయాన్ని మనం మార్చుకుంటూ ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే హృదయాంతరంగంలో నుంచే సమస్త విధములైనటువంటి ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి, సమస్త విధములైనటువంటి జరుగుతాయి. అందుకని ప్రభు కూడా ఒక మాట అన్నాడు, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను. అంటే అర్థమేంటో తెలుసా? వాట్ ఎవర్ దేర్ ఈజ్ ఇన్ ద హార్ట్, నీ హృదయంలో ఏముందో అదే బయటికి వస్తుంటుంది. లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు, కానీ అంతరంగంలో నుంచి వచ్చేది నిన్ను అపవిత్రపరుస్తుంది. అంటే హృదయాలోచనలు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ప్రభు బిడ్డలముగా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన రెండో ఫ్యాకల్టీ ఏంటంటే ద హార్ట్. అంటే అంతరంగ పురుషుడు ఎవరంటే మన యొక్క హృదయము. విషయంలో చాలా జాగ్రత్త పడాలి. కానీ హృదయముతో ఉన్న సమస్య ఏంటో తెలుసా? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. రెండవదిగా దేవుని వాక్యం చెప్పి దానిని గ్రహించగలవాడు ఎవడు? కాబట్టి మానవులమైన మనం అనుకుంటా ఉంటాం నా హృదయంలో అంతా మంచిగానే ఉంది అని. కానీ మనం మోసపోతూ ఉంటాం. అది ఘోరమైన వ్యాధి గలది. అందుకని ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దావీదు వల్లే ఇలాంటి పరీక్ష మనలో ఉండాలి. ఎలా చూడండి, ఎలా ప్రార్థించాడు దావీదు. కీర్తన 139. ఈ ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో చూడగలిగిన వాడు మన ప్రభువే. ఆయన మాత్రమే పరిశోధించగలడు గనక ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడు చూడాలి. చూడండి, కీర్తన 139:23 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపింపుము. దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడో తెలుసా? డాక్టర్ దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు నాకు ఏ రోగం ఉందో చూడండి అన్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి నన్ను టెస్ట్ చేయండి, బ్లడ్ టెస్ట్ చేయండి, అన్ని టెస్టులు చేయండి, తెలుసుకోనండి అన్నట్లుగా ప్రార్థిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దావీదు ఏమంటాడో తెలుసా? నా సొంత శక్తి ద్వారా నాకు తెలియదు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఏముందో నాకు తెలియదు, ప్రభువా నువ్వే పరిశోధించుము అంటున్నాడు. ఇది ఇలాంటి ఆలోచన వైఖరి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రభువా నా హృదయంలో ఏముందో నాకు ఏం చెప్పాలి, మనం తెలియదు. కాబట్టి నువ్వే పరిశోధించి తెలుసుకో, నాకు నా ఆలోచనలు పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూడుము. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఇలాంటి విధానంలో పరిశోధించుకుంటూ మన హృదయాన్ని మనం ఏం చేయాలి, నూతన పరుచుకుంటూ ఉండాలి. తర్వాత మూడవదిగా మనము ఇన్నర్ మ్యాన్ అనగానే మనం తెలుసుకోవాల్సిన మూడవ సత్యం ఏంటి అంటే అవర్ స్పిరిట్, మన ఆత్మ.
కాబట్టి మన ఆత్మ దినదినము నూతనపరచబడాలి. కాబట్టి ఇదే పౌలు మనకు తెలియజేయుచున్న వాడుగా ఉంటున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఇలాగంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనమందరం కలిసి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుదాం. 17 నుంచి 18 వరకు ఉన్నాయి చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బాధపరచబడినట్లుగా. కాబట్టి ఇక్కడ పౌలు ఈ యొక్క అంతరంగ పురుషునిలో శక్తి కలిగిన వారముగా మనం ఉండాలంటున్నాడు. కాబట్టి ఇది మనము గ్రహించే సత్యం ఏంటి అంటే, ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఇన్నర్ స్పిరిట్. మన యొక్క ఆత్మ గురించి, ఆత్మలో శక్తిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనందరికీ బాగా తెలుసు, మనలో ఏమున్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఈ ఆత్మ ఎల్లప్పుడూ మన బలపరచబడుతూ ఉండాలి. కాబట్టి ప్రేమన సోదరి సోడ, మనస్సు మార్పు చెందుతూ ఉండాలి, హృదయము పవిత్రపరచబడుతూ ఉండాలి, ఆత్మ ఏం చేయబడాలి? బలపరచబడుతూ ఉండాలి. కాబట్టి ఇది చాలా అవసరం. ఇదే దినము నూతన పరచబడుట అంటే అర్థము. కాబట్టి వీ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ స్పిరిట్. మన హృదయం, మన ఆత్మలో ఏముండాలి? శక్తి కలిగిన వారముగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో చివర్లో ఏమంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎక్కడ వస్తుంది బలం? నూతన బలం ఎక్కడ వస్తుంది? మనలో, మన ఆత్మలో కలుగుతుంది, శక్తి కలుగుతుంది. మన అంతరంగ పురుషుడైన ఆత్మలో శక్తి కలుగుతుంది. కాబట్టి ఈ ఆత్మలో శక్తి ఎలా చేయబడాలంట? నూతన పరచబడాలి. దినదినము నూతన పరచబడాలి. అధికమైన శక్తిలోనికి మనము ప్రవేశిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి ఇది ప్రభు మన యొద్ద నుంచి కోరుకున్న 3వ సంగతి. 4వదిగా ఇన్నర్ మ్యాన్ అన్నప్పుడు అనదర్ ఫ్యాకల్టీ వి నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్, దట్ ఈస్ అవర్ కాన్షియన్స్, మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షి కూడా ఎలాగుండాలి? మనస్సాక్షి మార్పు చెందుతూ ఉండాలి. పౌలు ఏం చెప్పాడు చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. Let us turn to book of Acts chapter 20. ఒక వచనం మనం అందరం కలిసి చదువుదాం. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, నేను మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా నిష్కల్మషమైనదిగా నేను చూచుకున్నాను. ఎక్కడ రాయబడింది వచనం? 24:16 వచనం అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 24:16 వచనం. ఈ విధమునను నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేర్చుకున్నాను. ఎప్పుడు చేర్చున్నాడంట? మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాడంట. ఎప్పుడు చేసుకుంటున్నాడు? ఎల్లప్పుడు. రిమెంబర్ దట్ వర్డ్. ఆ మాటను గుర్తుంచుకోనండి. పౌలు ఏం స్ట్రెస్ చేస్తున్నాడో తెలుసా? అదే మాట మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. దినము మా అంతరంగ పురుషుడు ఏం చేయబడుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ అంటే ఇది ఎల్లప్పుడూ జరగవలసిన పని, అన్ఎండింగ్. యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్, మన భూమిలో జీవించినంత మటుకు మనం ఏం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ మనస్సాక్షిని మనము నూతన పరుచుకుంటూ ఉండాలి. కాబట్టి మనస్సాక్షిలో కలిగే కల్మషమును తీసివేసుకొనొచ్చు, కడగబడుతూ మనస్సాక్షిలో మనం శుద్ధీకరించబడి ఎల్లప్పుడూ నూతన పరచబడుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మనస్సాక్షికి ఎంతో కల్మషం కలుగుతూ ఉంటుంది. ఎలా కలుగుతుంటుంది మనస్సాక్షికి? ఎందుకు పౌలు ఎల్లప్పుడూ అంటున్నాడు? ఆయన రక్షించబడినప్పుడు ప్రభు రక్తం చేత కడగబడ్డాడు కదా, మనస్సాక్షి శుద్ధీకరించబడింది కదా, మళ్ళా ఎందుకు ఎల్లప్పుడూ ప్రయాసపడాలి అంటే మనస్సాక్షి మళ్ళా ఏమవుతుంది? కల్మషమవుతుంది. కాబట్టి అందుకని నూతనపరచబడుట అంటే మనస్సాక్షి విషయంలో కల్మషం చేయబడిన మనస్సాక్షి శుద్ధీకరించబడుట అని అర్థం.
అదే నూతన పరచబడుట. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఇన్నర్ మ్యాన్ అంటే ఈ 4 సంగతులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనస్సాక్షి ఎలా కల్మషం చేయబడుతుంది? ఎలా కల్మషం చేయబడుతుంది? ఆ? ఉదాహరణకు ఈరోజు ఉదయాన్నే లేవాలి, అల్లారం పెట్టుకున్నారు కదా. ఎంతమంది పెట్టుకున్నారు? చేయబెట్టని చేయతండి. ఎంతమంది అల్లారము వినబడితేనే లేచారు? అందరు లేచారు కదా, పెట్టుకున్న వాళ్ళందరూ లేస్తారు. ఎంతమంది వెంటనే నోరు మూసుకొని మళ్ళా పడుకున్నారు? చాలా మంది అల్లారం పెడతారు, అల్లారం కొడతానే వెంటనే లేస్తారు. ఎందుకో తెలుసా? ఆపడానికి. కాబట్టి చాలా మంది మనస్సాక్షి విషయంలో అదే చేస్తున్నారు. మనస్సాక్షి లోపల గద్దిస్తేనే నోరు మూసుకో అంటున్నారు. మనస్సాక్షి లోపల గద్దిస్తూనే నీకు తెలియదులే అంటున్నారు. మనస్సాక్షి గద్దిస్తూనే ఏమంటున్నారు? ఇది పాసిబుల్ కాదులే అంటున్నారు. కాబట్టి అందుకనే మనస్సాక్షి దినదినం ఏమవుతుంది? కల్మషం చేయబడుతుంది. కాబట్టి మనం ఏం చేయబడాలో తెలుసా? పౌలు వలె ప్రయాసపడాలి. ఎల్లప్పుడూ మనము మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఎలా శుద్ధీకరించుకోగలం? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. లెట్ us turn to Hebrews chapter 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మనమందరం కలిసి 14వ వచనం చదువుదాం. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించును. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిదినం ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందికి మనము రావాలి. ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు, నా మనస్సాక్షిని శుద్ధీకరించమని ప్రయాసపడుతుండాలి. అప్పుడే మనము నూతన పరచబడే వారముగా ఉంటాం. ఇది పౌలు మనందరి యొద్ద నుంచి కోరుతున్నాడు. అంతరంగ పురుషుడు అనగా మన మనస్సు, హృదయము, ఆత్మ, మనస్సాక్షి ఏం చేయబడాలంట? నూతన పరచబడుతూ ఉండాలి. ఎట్లా నూతన పరచబడాలి? ఎప్పుడో కాదు, రక్షించబడినప్పుడు కాదు, దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. కాబట్టి పరిచర్య మనలో కొనసాగుతూనే ఉండాలి. ఈ సమయంలో మనం ఎలాగ నూతన పరచబడగలం అంతరంగములో అనేది కొన్ని సంగతులు క్లుప్తంగానే చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. లెట్ us turn to 2 Corinthians chapter 7. 7వ అధ్యాయము 9-10 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. 2వ కొరింథీ 7:9-10. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. ఇక్కడ పౌలు అనేకమైన సంగతులు చెప్తున్నాడు. చెబుతూ ఒక మాట చెప్పాడు: దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగచేయును. సో ద సీక్రెట్ బిహైండ్ బీయింగ్ రెన్యూడ్ ఈజ్ రిపెంటెన్స్. కాబట్టి ఇక్కడ దైవ చిత్తానుసారం దుఃఖము అంటే ఏంటో తెలుసా? అది పశ్చాత్తాపము గురించి పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు చాలా సంగతులు రాశాడు. ఆయన వారిని విమర్శించినాడు, వారిని బుద్ధిహీనులుగా తిట్టాడు, వారిని ఎంతగానో ఆయన గద్దించినాడు, రకరకాలుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి వారు దుఃఖపడ్డారని పౌలుకు తెలుసు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు దుఃఖపడింది అది దానివల్ల నేను సంతోషించడం లేదు, కానీ ఒక రకంగా మీరు మారు మనసు పొందినారు, అందుకని సంతోషిస్తున్నాను. మీ దుఃఖం మీలో గొప్ప మార్పును కలగజేసింది, మారు మనసును కలిగజేసింది, మిమ్మల్ని మార్చివేసింది, మిమ్మల్ని రూపాంతరం చేసింది అని పౌలు అంటున్నాడు. సో ప్రియమైన సోదరి సోదరుడు, మనం ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏంటంటే, నీవు పశ్చాత్తాప పడకపోతే మార్పు అనేది కలగదు. ఇది మనం చాలా గుర్తుంచుకోవాలి. వితౌట్ హ్యావింగ్ రిపెంటెన్స్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ రెన్యువల్. కాబట్టి ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సోదరు, అనేక మంది పశ్చాత్తాప పడకుండా రూపాంతరం చెందడానికి వారు ఎంతగానో ఆశపడుతున్నారు, కానీ వారిలో మార్పు కలగడం లేదు. రక్షించబడినప్పుడు ఎట్లా ఉన్నారు అలాగనే ఉన్నారు. ఎందుకు? అదే పాపము, ఎందుకు అదే ఆలోచనలు, ఎందుకు అలాంటి ఆలోచనలు అందుకని ఎలా కొనసాగుతున్నాయి.
ఎందుకు ఏమాత్రం మనలో మార్పు కలగడం లేదు? మనలో ప్రభు ఎడల ఆశ కలగడం లేదు. ప్రభు పని ఎడల ఆశ కలగడం లేదు. ప్రభు కొరకు జీవించాలని ఆశ కలగడం లేదు. ఎందుకు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలు ఎందుకు మార్పు లేదు? పశ్చాత్తాపం లేదు. గుర్తుంచుకోనండి, ఏ విషయమైతే మనం పశ్చాత్తాపడమో ఆ విషయంలో మార్పు రాదు. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. యవనస్తులు ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేస్తే ఏం చేస్తారు? భయం వస్తుంది. భయం వస్తేనే వెంటనే ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతారు కదా. ఏం భయం వస్తుంది? ఏం భయం వస్తుంది? ఫెయిల్ అవుతానేమో భయం కదా, ఉద్యోగం రాదేమోనని భయం, యాక్సిడెంట్ అవుతుందని భయం, లేకపోతే రోగం వస్తుందని భయం. భయాలతో ఏం చేస్తున్నారు? క్షమాపణ అడుగుతున్నారు. అది నిజమైన మార్పు కాదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది తప్పు చేసినప్పుడు విడిచిపెట్టాలని ఆశతో ప్రార్థిస్తున్నారు? ఈ పని నేను తిరిగి చేయకూడదు అనేటువంటి ఆశతో ప్రభు దగ్గర ఎంతమంది వస్తున్నారు? చాలామంది రావడం లేదు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపము సరైనది కాదు. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే మార్పు రావడం లేదు. మీకు అందరికీ బాగా తెలిసి ఇంతకుముందు చాలాసార్లు ఒక దొంగ కథ చెప్పాను. ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. వాడు చాలా ఏడుస్తూ ఉన్నాడు. పక్కనుండే దొంగలు అనుకున్నారు, మిగతా వాళ్ళ క్రిమినల్స్, అబ్బా ఎంత పశ్చాత్తాపడుతున్నాడు అనుకున్నారు కదా. వాడు ఏడుస్తుంటే చాలా దుఃఖం అయిపోయింది వాళ్ళకి. ఎంత పశ్చాత్తాపడుతున్నాడు వీడు, కాబట్టి వీడు విడిపిస్తే మంచివాడు అయిపోతాడు అనుకున్నారు వాళ్ళు. వాని దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు, పర్లేదులేరా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఇంకొంచెం స్పీడ్ పరిగెత్తింటే పోలీసులు నేను దొరకకుండే ఉండేవాడిని అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఏడుస్తున్నాడు వాడు? దొంగతనం చేసినందుకు ఏడవట్లే, వాడు తప్పు చేసినందుకు ఏడవట్లే, పోలీసులకు దొరికినందుకు ఏడుస్తున్నాడు. అందుకని వాళ్ళలో మార్పు రాదు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. దేవుని సన్నిధి పరిగెత్తుకుంటూ వస్తారు క్షమాపణ కొరకై. ఎందుకు వస్తారో తెలుసా? భయం, ఏదో జరుగుతుందని భయం తప్ప నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రావడం లేదు. అందుకనే పశ్చాత్తాపం లేకపోతే ఏముండదు? మార్పు ఉండదు. పౌలు అందుకే ఇక్కడ చెప్పాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగచేయును. Unless you feel bad about, unless you repent about your sins, you cannot change your mind. నీ మనసు మారదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ప్రేమైన సహోదరి సోడ మనము ప్రయాసపడుదాం. అందుకనే చాలాసార్లు చాలామంది ప్రభువు కావాలని కోరుకుంటారు, రక్షణ కావాలని కోరుకుంటారు, పరలోకం కావాలని కోరుకుంటారు, కానీ నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రారు. కాబట్టి అందుకనే వారికి ఇంకా రక్షణ దొరకడం లేదు. కాబట్టి ఈ సమయంలో ప్రేమైన సహోదరి సోడ, నిజమైన రక్షణార్థమైన మారు మనసు నీలో కలగాలంటే పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి రా. ఆ ప్రభు నేను ఎంతగానో కనికరిస్తాడు, నేను క్షమిస్తాడు, నేను కడిగి పవిత్రపరుస్తాడు, తన బిడ్డగా నేను మార్చివేస్తాడు. కాబట్టి దైవ చిత్తానుసార దుఃఖం నీకు ఎంతో ఆశీర్వాదకరం. లేకపోతే నీలో కలిగేది ఒకటే, లోకానుసారమైన దుఃఖం. ఈ దుఃఖం నిన్నేం చేస్తుంది తెలుసా? మరణంలోనికి తీసుకుని వెళ్తుంది. ఏంటి ఈ దుఃఖం? తప్పు చేశాననే బాధ, ఎందుకు చెడిపోయిన వాడిని ఉన్నాననే బాధ, డ్రగ్స్ ఎందుకు తీసుకుంటాననే బాధ, ఎందుకు తాగుతున్నాననే బాధ, ఎందుకు అమ్మా నాన్న మాట వినట్లేదనే బాధ, ఎందుకు మా ఇంటికి నేను ఎంతగానో నష్టాన్ని తీసుకొస్తున్నాననే బాధ. ఇలాంటి బాధలు మనుషుల్లో ఎన్నో ఉన్నాయి. ఈ దినం దే ఆర్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్ అండ్ రిమోట్స్ ఫీలింగ్స్, సారో, ఎంతో దుఃఖం ఉంది ప్రియమైన సహోదరి. అందుకని చాలా ఈ దినాల్లో సూసైడ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? లోక సంబంధమైన దుఃఖముతో బాధపడుతున్నారు. వారికి ఏం మార్గం కనబడడం లేదు. నా బతికింతే, నేను చచ్చిపోతే తప్ప ఇంకా నా జీవితం మారదు అని అనుకుంటున్నారు. కానీ దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడితే, అయ్యో నేను ప్రభువు నాకు విరోధంగా పాపం చేశాను అని నువ్వు ఆలోచించగలిగితే, ప్రభువు పక్కనే ఉన్నాడు నేను క్షమించడానికి. ఆ ప్రభువు నేను కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, కుడివైపు ఉన్న దొంగ సరైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చిన, ఇది మనకు సరైనదే. కానీ ఎడవైపున దొంగ పశ్చాత్తాపడలేదు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, నొప్పితో బాధపడుతున్నాడు. ఎందుకు ఇంతగా నేను పోలీసులు ఎందుకు దొరికాను అనే బాధపడుతూ ఉన్నాడు. కానీ నిజమైన పశ్చాత్తాపం వానిలో లేదు. అందుకనే మారు మనస్సు కలగలేదు, రక్షణ కలగలేదు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన సహోదరి సోడ, ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు.
కుడి వైపున వాడికి, ఎడమ వైపున ఒకటే అవకాశం. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఈ దినం నీకు కూడా ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, కుడివైపున దొంగ వలె నాకిది తగినదే, కానీ నా ప్రభు నన్ను క్షమించడానికి ఆయన నా కొరకై మరణించినాడు. ఆ ప్రభు దగ్గరికి నేనొస్తే ఆయన నన్ను క్షమిస్తాడు, కడిగి పవిత్రపరుస్తాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు. ఇస్కరియోతు యూదా దుఃఖపడ్డాడు, కానీ జీవితం అంతమైపోయింది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనస్సును కలిగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం నిన్ను నరకాగ్నిలోనికి లేదా మరణంలోనికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా మనము, ఇక్కడ కూర్చున్న వారు ఇంకా ఎవరైనా రక్షణ లేని వారుగా ఉంటే, ప్రభువుని రక్షించి సిద్ధంగా ఉండగా నీ జీవితానికి ఆయన దగ్గరికి రా. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో రా. ప్రభు ఏ పాపిని, దుఃఖపడే పాపిని త్రోసివేయడు. కాబట్టి ఆయన అందరికీ ప్రభు, అందరిని ఆహ్వానించువాడు. తర్వాత రెండవదిగా మనం గ్రహించవలసిన రెండవ సత్యం ఏంటి అంటే, మనం రూపాంతరం చెందాలంటే రెండవ మార్గం ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రభు మనకు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన వరముగా ఇచ్చాడు. కాబట్టి అందుకని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము చూడండి, ఏ విధంగా మనల్ని రూపాంతరపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ప్రభు ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. ఏంటి ఆ మాట అంటే, రెండు పనులు ఇక్కడ మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం. 8వ వచనం చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. కాబట్టి నీలో ఎలాగ మార్పు చేస్తాడో తెలుసా? నిన్ను ఎలాగ రూపాంతరపరుస్తాడో తెలుసా? నీకు తెలియకుండా ఉన్న పాపం విషయంలో ఆయన నిన్ను ఒప్పుకొన చేస్తాడు. కాబట్టి నువ్వు అనుకుంటూ ఉంటావు, చేస్తూ ఇది పాపం కాదులే, ఇలాగ జీవించవచ్చులే, ఇలాగ ఆలోచించవచ్చులే, ఇలా చేయొచ్చులే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అందుకనే పాపం కాదనుకుంటూ బ్రతుకుతున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, అది పాపం అని నిన్నేం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. కాబట్టి నువ్వు ఒప్పుకొనలాగున చేసి ఆయన దగ్గరికి, క్షమాపణ కొరకై ప్రభు దగ్గరికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన బలవంత పెడతాడు, ఆయత్తపరుస్తాడు. కాబట్టి తద్వారా నీ జీవితము మార్పు చెందేదిగా ఉంటున్నది. తర్వాత రెండవదిగా ఇక్కడ ప్రభు చెప్పిన మరొక సత్యం ఏంటంటే, 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16:13. అయితే ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ నిన్ను రూపాంతరపరుస్తాడంటే, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ గ్రేటర్ ట్రూత్. కాబట్టి పర్ఫెక్ట్ ట్రూత్లోనికి నిన్ను ఆయన మార్పు చెందిస్తాడు, బోధిస్తాడు. సత్యం ఏంటో ఆయనకి వెల్లడి చేస్తాడు. చాలాసార్లు మనం రూపాంతరం పొందడానికి కారణం ఏంటో తెలుసా? మనము బావిలో కప్పల్లాగా ఉంటాం. మనం ఇదే ప్రపంచం అనుకుంటా ఉంటాం, ఇదే సత్యం అనుకుంటా ఉంటాం, ఇదే మంచిది అనుకుంటుంటాం. అందుకని మనం మార్పు చెందాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేయాలి తెలుసా? ఈ బాయి కాదురా ప్రపంచము అని చూపిస్తాడు. బయట ప్రపంచము ఎంతో ఉందని వెల్లడి చేసి సర్వసత్యంలోనికి నేను నడిపించి, తద్వారా నువ్వు రూపాంతరం చెందినట్లుగా తన కార్యాన్ని మీకు జరిగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, అందుకనే రెండవదిగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మకు లోబడాలి. కాబట్టి ఇది మనం చేయవలసిన పని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు మనం లోబడుతామో, మనము పాపం విషయంలో ఒప్పించబడతాం, సర్వసత్యంలోనికి మనము నడిపించబడతాం. తద్వారా మనం ఏం చేయబడతాం? మార్పు చెందుతాం, దినదినము నూతన పరచబడుతూ ఉంటాం. తర్వాత మూడవదిగా మనం గమనిస్తే, దేవుడు మనకు ఎంతో గొప్ప అద్భుతకరమైన దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చినాడు, బైబిల్. కాబట్టి ఈ వాక్యము జీవం కలిగిన వాక్యం. ఈ వాక్యం ఎంతో శక్తి కలిగినది. ఈ వాక్యము నువ్వు చదువుతుంటే వాక్యము నిన్ను సంపూర్ణంగా మార్చేదిగా ఉంది. ట్రాన్స్ఫార్మ్స్ యూ ఇంటూ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చివేస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మనము గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు బాగా తెలుసు, 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. Hebrews chapter 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలను విభిన్నంగా దూరుచు హృదయం యొక్క తలుపులను, ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి
ద వర్డ్ విల్ ఎగ్జామిన్ అస్. మనల్ని పరిశోధిస్తుంది అది. కాబట్టి అది నీవు ఏదైతే చూడలేవో, ఏదైతే పరీక్షించుకునలేవో, అది హృదయాంతరంగంలోనికి, నీ ఆత్మలోనికి ప్రవేశించి ఈ ఆలోచనల సమస్తమును అది పరిశోధిస్తుంది. అందుకనే ప్రియమైన సోదరి సోడ, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వారు రూపాంతరం చెందుతారు, దినదినము నూతన పరచబడతారు. కాబట్టి ఎందుకంటే ఈ వాక్యము పరిశోధిస్తుంది. అంతేకాదు, ఈ వాక్యము దేంతో పోల్చబడిందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేంతో పోల్చబడింది? ఉదక స్నానముతో పోల్చబడింది. ఎలాగైతే స్నానము కల్మషమును తొలగిస్తుందో, అదేవిధంగా దేవుని వాక్యాన్ని చదువుతున్న కొలది ఆ వాక్యం నేను నేను కడిగి పవిత్రపరిచేదిగా ఉంటున్నది. చూడండి, మనం చదువుదాం ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 29-30 కలిసి ఉన్నాను. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు, కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరంలో అవమేలున్న అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి రక్షించున్నాడు. క్షమించండి, 25వ వచనం. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన లేక పరిశుద్ధముగా నిర్దోషమైనది మహిమగలగాను ఆయన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. తండ్రి, వాక్యముతో ఏమంట? ఉదక స్నానము చేత. కాబట్టి వాక్యమును దేనితో పోలుస్తున్నారు ఇక్కడ? దేవుని వాక్యం నీటితో పోలుస్తున్నారు. ఉదకం అంటే ఏంటి? నీరు. కాబట్టి ఉదక స్నానం అంటే నీళ్ళతో స్నానం. కాబట్టి నీ అంతరంగ పురుషునికి స్నానం ఎలా కలుగుతుందంట? కాబట్టి ఎలా కలుగుతుంది? వాక్యము ద్వారానే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మనందరికీ బాగా తెలుసు స్నానం ఒక వ్యక్తికి ఎంత అవసరమో. కాబట్టి నిజంగా మనం గ్రహించవలసిన సత్యం ఇదే. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ఎలాగైతే మన బాహ్య దేహానికి స్నానం అవసరం, అంతరంగ పురుషునికి నూతన పరచబడాలంటే, కల్మషం తొలగించి వేయబడాలంటే ఉదక స్నానం అవసరం. ఏంటి ఆ ఉదకం? వాక్యమే. కాబట్టి వాక్యం చదువుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతరంగ పురుషునికి మనం ఏం చేస్తున్నాం? స్నానం చేస్తున్నాం అని అర్థం. కాబట్టి ఇది గుర్తుంచుకుందాం మన జీవితంలో. కాబట్టి చదవకపోతే ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని ప్రేమించి చదవకపోతే ఏం చేస్తున్నాం? అంతరంగ పురుషునికి స్నానం బంద్ చేస్తున్నాం అని అర్థం. కాబట్టి ఆలోచించండి, ఎట్లా ఉంటుందో భయంకరంగా. చెమట కంపు లోపల కదా, భయంకరమైన వాసనలు. కానీ బయటికి వస్తున్నా కానీ ఇంకా చాలామంది అట్లాగనే భరిస్తున్నారు. అంతరంగ పురుషునిలో నుంచి వస్తున్న వాసనలు భరిస్తున్నారు, కానీ వాక్యం దగ్గరికి రావడం లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం దినదినము దేవుని వాక్యాన్ని చదువుదాం. వాక్యం చేత మనం ఉదక స్నానం కిందికి వద్దాం. ఆ వాక్యం మనల్ని ఎంతగానో పరిశోధిస్తుంది. వాక్యం మనకి అంటే పవిత్రపరుస్తుంది, రూపాంతరం చెందించేదిగా ఉంటున్నది. కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని మనం ప్రేమించి ముందుకు సాగుతాం. తర్వాత 4వదిగా మనం అందరం నేర్చుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనము ప్రార్థన ద్వారా రూపాంతరము చెందే వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు ఎంతో గొప్ప మాదిరిని ఆయన ఉంచి వెళ్ళినాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయన ప్రార్థన ద్వారా ఆయన ఎంతగానో తన జీవితాన్ని సరి చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన యాత్ర జీవితంలో ఇదే మనం ఎల్లప్పుడూ ఆలోచన కలిగిన వారమై మనం బ్రతకాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం రక్షింపబడ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికే ప్రార్థన ఎంత అవసరమైనప్పుడు మరి నీకు నాకు ఎంత అవసరమైనది ప్రార్థన. కాబట్టి ఈ విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. అందుకనే మన జీవితాలు మారడం లేదు. కాబట్టి ఎంతో వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో రకాల పుస్తకాలు చదువుతున్నాం, ఎంతో థియాలజీ నేర్చుకుంటున్నాం, బైబిల్ స్టడీస్, స్పెషల్ మీటింగ్స్, యూట్యూబ్లో మెసేజ్ ఎన్నో వింటున్నాం. కానీ
ఆ దినాల్లో జరిగిన మార్పు ఈ దినాల్లో ఎందుకు కలగడం లేదు? ఇంత సమృద్ధిగా వాక్యం బోధించబడుతున్నప్పటికీ, ఇంత సత్యములు వెల్లడి చేయబడుతున్నప్పటికీ, ఇంతగా మర్మములు తెలియజేయబడుతున్నప్పటికీ, వై పీపుల్ ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్? ఎందుకు మారడం లేదు? ప్రియమైన సోదరి సోడా, నెగ్లెక్టింగ్ ద ప్రేయర్. ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకని మన జీవితాలు మారడం లేదు. కాబట్టి ఎందుకని ప్రార్థన ఎంతో అవసరము. అందుకే నేను మొదట్లోనే చెప్తూ వచ్చాను. విత్ అవర్ హ్యూమన్ ఎఫర్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బి ట్రాన్స్ఫార్మ్. మానవ శక్తి ద్వారా, మానవ జ్ఞానము ద్వారా, మానవ ఎడ్యుకేషన్ ద్వారా, మానవునికి ఇంటెలిజెన్స్ ద్వారా, ఎమోషనల్ ఫీలింగ్స్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, మరి ఏదైనా కానీ నీ జీవితాన్ని మార్చలేదు. దేవుడే నీలో కార్యాన్ని జరిగించకపోతే జీవితాలు మారవు. క్రీస్తు యొక్క జీవం నీలో కార్యసాధకం చేయబడకపోతే నీలో మార్పు రాదు. కాబట్టి ఓన్లీ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. ఇది మనం నేర్చుకోవాలి. అలా జరగాలంటే ఒకటే మార్గం, ప్రార్థనలో దేవుని శక్తిని కోరుకోవాలి. దేవుని కార్యాలు మనలో జరిగినట్లుగా చేయాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ప్రభు వలె మనం కూడా కన్నీళ్లతో మనము ప్రార్థనలను, యాచనలను సమర్పించాలి. అప్పుడే మన జీవితాలు కూడా మార్చబడేవిగా ఉంటున్నాయి. కాబట్టి మనమందరం నేర్చుకోవాల్సిన గొప్ప గొప్ప దైవజనులు, భక్తులు, వారికి బాహ్య ప్రపంచంలో అంత గొప్ప జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసా? వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు. భక్సింగ్ గారు అనేక గంటలు ప్రార్థించేవారు. జార్జ్ ముల్లర్ అనేక గంటలు ప్రార్థించేవాడు. జాన్ హేడెన్ ప్రార్థించేవాడు. బెల్లెగ్రామ్ గారు ప్రార్థించేవాడు. కాబట్టి ప్రియమైన సోదరిస్తుడు వారి జీవితాలు అంతగా వారు మారిపోవడానికి, అంత గొప్ప ప్రభావవంతమైన జీవితం జీవించడానికి కారణం ఏంటంటే, రహస్యం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన. కాబట్టి ఇది మనం ఎప్పుడే కానీ మర్చిపోకూడదు. మన జీవితాల్లో ప్రార్థన అనుభవం ఉండాలి. కాబట్టి ఏదో ఒక సమయంలో ప్రార్థించాలి. సమయం లేదని చెప్పొద్దండి. వి నీడ్ టు ప్రే. ఎక్కడైతే దేవుడు అవకాశం ఇస్తాడో ప్రార్థించాలి. ఇది మనము మన జీవితాల్లో కలిగి ఉండవలసిన అనుభవం. అదే మనల్ని క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఏం చేస్తుంది? అంతరంగ పురుషుని దినదినము నూతన పరుస్తుంది. తర్వాత మరొక సంగతి మనం చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ యోహాను కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆయన మనకు తన అనుభవంలో నుంచి కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. లెట్ us turn to 1 John chapter 1. చూడండి, 3వ వచనము మేమందరం కలిసి చదువు. మొదటి యోహాను మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు ఉన్నది. మన సంతోషం పరిపూర్ణుడు మేము ఈ సంగతులను రాయిచున్నాము. అదే అధ్యాయంలో మరొక మాట ఇక్కడ యోహాను 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపను మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన మన సత్యం మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, చూడండి, స్నేహితులు ఎలాగుంటారంట? మనకు చాలా సామెతలు ఉన్నాయి కదా. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. అంటే అర్థం ఏంటి? ద బర్డ్స్ విత్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే అర్థం ఏంటి? స్నేహితులు ఒకే రకంగా మారిపోతారు, అలవాట్లు కానీ మారిపోతారు కదా. వారి మాటలు అలాగే ఉంటాయి, వారి యొక్క వస్త్రధారణ అలాగే ఉంటుంది. ఒక్కడు గడ్డం పెట్టుకుంటే అందరు గడ్డం పెట్టుకుంటారు కదా. కాబట్టి వాళ్ళందరూ ఒకటే రకంగా ఉంటారు, సిమిలర్గా ఉంటారు. ఎందుకని? కలిసి తిరుగుతున్నారు కనుక వాళ్ళ అలవాట్లు, మైండ్ సెట్ అంతా ఏమవుతుంది? ఒకే రకంగా మారుతుంది. అలాగే నువ్వు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలంటే నువ్వు ఎవరితో కలిసి తిరగాలి? ప్రభువుతో కలిసి ఉండాలి. అదే ఇక్కడ యోహాన్ అంటున్నాడు, మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. we need to have fellowship, always constant fellowship with our Lord. ప్రభువుతో మనం ఎల్లప్పుడూ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎంతగా ఆయన దగ్గరికి మనం వస్తామో మనం అంతగా ఏమవుతామో తెలుసా? ఆయన సారూప్యంలోనికి మారిపోతూ ఉంటాం. ఒక దినం రాబోతుంది, మొదటి యోహాను 3లో యోహాను ఏమన్నాడంటే, దీని గురించి చెప్పుకుంటూ వెళ్ళి
చివరికి ఆయన ఏమన్నాడు, ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక మనం ఏమైపోతామంట, ఆయనను పోలిన వారం అయిపోతాం. దట్ ఈస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, సంపూర్ణమైన నూతన పరచబడుట. కాబట్టి ప్రేమైన సోదరి సోడ భూమి మీద ఉన్నందుకు మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను ఇప్పుడు మనం భౌతిక నేత్రములతో చూడలేం, కానీ ఆత్మలో ఆయన తెలినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? సహవాసము కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగి ఉండగలిగితే నువ్వు ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడేవాడుగా నువ్వు ఉంటావు. కాబట్టి ఐదవదిగా మనం గుర్తుంచుకుందాం, ద ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్. కాబట్టి ఎంతమంది అయితే ఆయన సహవాసంలో ఉన్నారో వారిని, సహవాసంలో అంటే మందిరంలో ఉండడం కాదు, క్రీస్తు యొక్క సహవాసములో ఎంతమంది అయితే ఉంటున్నారో వారు ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడతారు. కాబట్టి ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. చివరికి ఏమైపోయిందో తెలుసా? యేసు ప్రభువుకు శిష్యులకు తేడా లేకుండా పోయింది. అందుకనే ఈ యొక్క యాజకులు యేసు ప్రభువును గుర్తించడానికి ఎవరిని పట్టుకున్నారు? ఇస్కరియోతు యూదాను పట్టుకున్నారు. ఎందుకని? ప్రభువును గుర్తించలేరు వాళ్ళు, అంత పూర్తిగా అలాగా మారిపోయారు. కాబట్టి ఎందుకని తెలుసా? ఆయనతో కలిసి తిరిగారు, ఆయన మాటలు విన్నారు, కలిసి తిరిగినారు, కలిసి కూర్చొని తిన్నారు, ఆయన సన్నిధిలో ప్రార్థించినారు. కాబట్టి అంతగా అన్యోన్య సహవాసం వారు కలిగి ఉండగలుగుతూ వచ్చినారు కనుక అంతగా ఆయన వలె వారు మారిపోయినారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నీ జీవితంలో ప్రభువుతో అన్యోన్య సహవాసం ఎప్పుడు నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో ప్రభువుతో సహవాసం లేకుండా నిన్ను దూరపరిచే సంగతులు అనేకం ఉంటున్నాయి. నీ చెడు సహవాసాలు, నీ కోరికలు, లోకము ఆ ప్రభు నుంచి నిన్ను లాగివేస్తూ ఉంటుంది. కాబట్టి నీ శరీరము, లోకము, స్నేహితులు, రకరకాలైన సంగతులు నిన్నెంతగానో లాగివేస్తుంటాయి, ఆయన సహవాసంలో నుంచి లాగివేస్తుంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. వీటన్నిటినీ మనం త్యజించుకొని ప్రభు యొక్క సహాయం కొరకు ఎప్పుడు మనము ప్రయాసపడాలి. ఎంతగా ప్రయాసపడతామో అంతగా మనం రూపాంతరం చెందుతూ ఉంటాం. కాబట్టి సమయంలో 5 సంగతులు గుర్తుంచుకుందాం. నెంబర్ 1 ఏంటి? పశ్చాత్తాపము ద్వారా రూపాంతరం చెందుతాం. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం చెందుతాం. పరిశుద్ధమైన వాక్యము ద్వారా మనము రూపాంతరపరచబడతాం. ప్రార్థన ద్వారా మనము రూపాంతరపరుస్తాం. ప్రభుతో అన్యోన్య సహవాసంలో రూపాంతరపరచబడతాం. కాబట్టి ఈ 5 సంగతులు మనం నెరవేరుస్తూ మనం ముందుకు సాగాలి. ఇది మన మీద ఉంచబడిన బాధ్యత. ఇలాగ మనం చేయొచ్చు ముందుకు సాగితే మన అంతరంగ పురుషుడు ఏం చేయబడతాడు? దినము నూతన పరచబడతాడు. కాబట్టి ఒక దినం మార్పు చెందడం కాదు, దినము నూతన. మనం భూమి మీద జీవించినంత వరకు మనం ఏం చేయబడాలి? మార్పు చెందుతుంది. దినం మార్పు చెందుతుంది. డే బై డే, లిటిల్ బై లిటిల్ మనం మారాలి. ప్రతి దినం కొంచెం కొంచెం ప్రభువులోనికి మనం మార్పు చెందుతూ ఉండాలి. అదే ప్రభు మన యుద్ధ నుంచి కోరుకునేది. ఆ ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడాలి. ఆ చేంజ్ మన చుట్టూన్న వారు ఏం చేయాలి? గమనించాలి, ప్రభువును మహింపరచాలి. ఆ విధంగా మన మాటలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన బుద్ధి మారాలి, మన యొక్క వైఖరి మారాలి, మన వస్త్రధారణ మారాలి, మన యొక్క సమస్తము మార్పు చెందాలి. కాబట్టి ప్రేమైన అప్పుడే మనము ప్రభువుని అన్ని వేళలా గణపరచగలం, ప్రభువుకు సాక్షులై జీవించగలం. అలాంటి అనుదినమైన నూతనపరచబడే అనుభవాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.